మీడియా మిత్రులకి నమస్కారం. పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మా అభిప్రాయాలు తెలియజేస్తున్నాం. ఆర్థిక మంత్రి గారు ఈరోజు 3,22,000 కోట్ల వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. అయితే బడ్జెట్ యొక్క ఉద్దేశం ఎప్పుడైనా కానీ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఈ 3 రంగాలు ఎలా అభివృద్ధి చేయాలనేదే ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలిస్తే ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది, వాస్తవికతకి దూరంగా ఉందనేది మా పీడీఎఫ్ యొక్క అభిప్రాయం. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే 3 అంశాలు మీ దృష్టికి తెస్తాను. ఎందుకంటే అన్నిటికంటే కీలకమైనది వ్యవసాయ రంగమే. ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక పంటల ధరలు పడిపోయి ఉన్నాయి. మిర్చి పంట కానీ, పత్తి పంట కానీ, శనగ పంట కానీ అన్నిటి ధరలు కూడా డౌన్ఫాల్లో ఉన్నాయి. మరి ఈ ధరల స్థిరీకరణ నిధి అంటే రైతులకు మేలు చేసే ధరల స్థిరీకరణ నిధికి బడ్జెట్లో కేవలం 300 కోట్లు కేటాయించారు. 300 కోట్లతో మరి ధరల గిట్టుబాటు ధర ఎలా చేస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. రెండో అంశం ఏంటంటే కౌలు రైతులు. ఈరోజు వ్యవసాయం చేస్తున్న రైతులు 90% కౌలు రైతులు. కౌలు రైతుల గురించి కొత్త చట్టం ఒకటి చేస్తామని 2 లైన్లు చెప్పారు తప్పితే కౌలు రైతుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి రుణ సౌకర్యాలు ఎలా కల్పిస్తాం అనేది బడ్జెట్లో పేర్కోలేదు. మూడోది చాలా ముఖ్యమైనటువంటి అంశం, మిర్చి ధర గతంలో లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ క్వింటాల్కి 25-30 వేలు ఉంటే అది ఇప్పటికి పడిపోయింది. ఇవాళ గుంటూరు మార్కెట్లో మీరు చూస్తే 12-13 వేలు మిర్చి ధర ఉంది క్వింటాల్. కానీ బడ్జెట్ మీరు చూడండి, తర్వాత వ్యవసాయ రంగం పుస్తకం చూడండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ధర 11,781 రూపాయలు నిర్ణయించాం. 11,781 రూపాయలు. అంతకంటే తగ్గితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% భరాయిస్తాయని రాశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఆల్రెడీ అక్కడ 13,000, 12,000 ఉంటే 11,780 కంటే తగ్గితే ఇంకా చెరో 50%. అంటే రైతుల విషయం తెలిస్తే దీని ఆవేదన ఏంటనేది మీకు అర్థమవుద్ది. అందువల్ల ఈ 3 విషయాలు వ్యవసాయం. అలాగే ఇరిగేషన్కి సంబంధించి ఇవాళ ఇరిగేషన్కి సంబంధించి పోలవరం, బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. అది 5 తరాలైనా సరే అది పూర్తి కాదు. నేను చెప్తున్నా, ఉన్న ప్రాజెక్ట్స్, వెలిగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? మాకు గుంటూరు జిల్లాలో మాకు వరికిపూడి శలాన్ని ఉంది, అది పూర్తి అయితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, 80 గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి. అలాంటివి ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇవేవి కూడా బడ్జెట్లో చెప్పలేదు. అలాగే ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి ఈ బడ్జెట్లో ఉన్నత విద్యా రంగానికి 2,500 కోట్లు కేటాయించామని ప్రతిపాదించారు. కానీ యూనివర్సిటీల్లో ఇవాళ 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు ఏమీ కూడా లేవు. అలాగే బడ్జెట్లో ఉపాధ్యాయ నియామకాలకి డిఎస్సి ఆసనం అనేది చేసేసిన ప్రామిసుల్లో భాగంగా చెప్పేశారు. కానీ ఈ రోజుకి ఆ డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులు రాలేదు. అసలు ఈ 16,347 పోస్టులు భర్తీ చేస్తారా, చేయరా, ఈ పోస్టులన్నీ ఉంటాయా లేదా అనేది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత చర్చలో అయినా ఆర్థిక మంత్రి ఆ స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే చివరిగా మనం చూస్తే మనం అన్నదాత సుఖీభావ దానికి సుమారు 18,000 కోట్లు కావాలి అది అమలు చేయడానికి. బడ్జెట్లో 9,000 కోట్లు కేటాయించామని చెప్పారు. అలాగే తల్లికి వందనం దగ్గర కూడా 15,000 ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలకి అనేది బడ్జెట్లో పేర్కోలేదు. ఇలాంటి అంశాలన్నీ మళ్ళీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి, వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత పెంచాలి, ఇరిగేషన్కి మరింత ప్రాధాన్యత పెంచాలి, వైద్య ఆరోగ్య రంగాలకు పెంచాలనేది మా పీడీఎఫ్ అభిప్రాయం.